ఈరోజు మనం ది పవర్ ఆఫ్ హ్యాబిట్ అనే పుస్తకాన్ని గురించి తెలుసుకుందాం. రచయిత చార్లెస్ డుహిగ్. ఈ పుస్తకం అలవాట్లు మన జీవితంలో, సంస్థలలో మరియు సమాజంలో ఎంత శక్తివంతమైన పాత్రను పోషిస్తాయో వివరిస్తూ, వాటిని మార్చడం ద్వారా మన విజయాన్ని సాధించవచ్చని, మన జీవితాలను మెరుగుపరుచుకోవచ్చని చెబుతుంది. ద హ్యాబిట్ లూప్. ప్రతి అలవాటు 3 స్టెప్ లూప్ ద్వారా ఏర్పడుతుంది. క్యూ. ఇది అలవాటును ప్రేరేపించే ట్రిగర్. ఉదాహరణకు, ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగాలనే ఆలోచన రావడం. రొటీన్. ఇది క్యూకు ప్రతిస్పందనగా మీరు చేసే పని. ఉదాహరణకు, లేచిన వెంటనే వంటగదికి వెళ్ళి టీ పెట్టుకోవడం. రివార్డ్. ఇది రొటీన్ తర్వాత మీకు లభించే సంతృప్తి. ఉదాహరణకు, టీ తాగడం వల్ల వచ్చే ఉల్లాసం లేదా రిలాక్సేషన్ భావన. ఈ రివార్డు వల్లనే మీ మెదడు భవిష్యత్తులో ఆ లూప్ను గుర్తుంచుకోవడానికి బలంగా కృషి చేస్తుంది. క్రేవింగ్. క్యూ మరియు రివార్డ్ మధ్య ఒక రకమైన కోరిక ఏర్పడినప్పుడు అలవాటు బలోపేతం అవుతుంది. ఆ రివార్డు కోసం మెదడు తహతహలాడుతుంది. దాని ఫలితంగా ఆ రొటీన్ను ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. ద గోల్డెన్ రూల్ ఆఫ్ హ్యాబిట్ చేంజ్. పాత అలవాట్లను పూర్తిగా తొలగించడం కష్టం, ఎందుకంటే అవి మన మెదడులో శాశ్వతంగా నిక్షిప్తమై ఉంటాయి. కానీ వాటిని మార్చవచ్చు. పాత క్యూ మరియు రివార్డ్ను అలాగే ఉంచి మధ్యలో ఉన్న రొటీన్ను మాత్రమే భర్తీ చేయాలి. ఉదాహరణకు, స్ట్రెస్ వచ్చినప్పుడు కాఫీ తాగడానికి బదులు కాసేపు నడవడం ద్వారా అదే రిలాక్సేషన్ పొందవచ్చు. ఈ మార్పు స్థిరంగా ఉండాలంటే నమ్మకం చాలా అవసరం. కీస్టోన్ హ్యాబిట్స్. కొన్ని అలవాట్లు కేవలం ఒక రంగానికే పరిమితం కాకుండా ఇతర అలవాట్లలో కూడా సానుకూల మార్పులను తీసుకొస్తాయి. వీటిని కీస్టోన్ అలవాట్లు అంటారు. ఉదాహరణకు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఒక కీస్టోన్ అలవాటు. ఇది ఆహారపు అలవాట్లను మెరుగుపరుస్తుంది, ఉత్పాదకతను పెంచుతుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. విల్ పవర్ యాజ్ ఎ హ్యాబిట్. విల్ పవర్ అనేది కేవలం ఒక నైపుణ్యం కాదు, ఇది కూడా ఒక అలవాటు లాంటిదే. దీన్ని చిన్న చిన్న పనులతో మొదలుపెట్టి క్రమంగా పెంచుకోవచ్చు. చివరగా, ఈ పుస్తకం అలవాటు లూప్లోని క్యూ, రొటీన్ మరియు రివార్డులను గుర్తించి పాత రొటీన్ స్థానంలో కొత్త రొటీన్ని చేర్చడం ద్వారా మన జీవితాలను మనమే అదుపు చేయవచ్చని, మన గమ్యాన్ని మార్చుకోవచ్చని వివరిస్తుంది. థ్యాంక్ యూ.